హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లిటరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో సీక్వెన్స్ అండ్ సిరీస్ లోని ఎక్సైజ్ 8.a లోని సెక్షన్ 1 లోని ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది. మనకి ఒక్క క్వశ్చన్ మీదనే బేస్ చేసుకొని 6 క్వశ్చన్లు ఒక రకంగా ఉంటాయి, ఇంకొక 4 క్వశ్చన్లు ఇంకొక రకంగా ఉంటాయి అనమాట. అంటే ఒక 6 క్వశ్చన్లు అంటే ఈ క్వశ్చన్ మీదనే ఉంటాయి అనమాట. అంటే క్వశ్చన్ ఒకటే, వాళ్ళు చెప్పిన క్వశ్చన్ మీదనే వాటికి సంబంధించిన కండిషన్ ప్రూవ్ చేయాలి మనం. అలాగే ఫస్ట్ టైం మనం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, కామెంట్ బాక్స్ లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. చాప్టర్ వైజ్ వెయిటేజ్ అలాగే మోడల్ పేపర్స్ కావాలనుకుంటే మీకు సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదామా? ఇక్కడ చూడండి, write the first 5 terms of each of sequence whose nth is an equal to n into n plus 2. ఒక్క క్వశ్చన్ అర్థమైందా? మిగతా 5 క్వశ్చన్లు అనేది అర్థమవుతుంది. ఒక్క క్వశ్చన్ అర్థం కాలేదా మిగతా 5 కూడా అర్థం కాదు. అదే మెయిన్ పాయింట్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రైట్ గా ఫస్ట్ 5 టర్మ్స్ అంటే మొదటి 5 టర్మ్స్ అనేటివి రాయాలి. ఓకే, మరి వాళ్ళు ఇచ్చిన కండిషన్ చూడండి, ఆఫ్ ఈచ్ ఆఫ్ ది సీక్వెన్స్ లో అంటే ఏంటి దానికి అర్థము? ఒక ఆర్డర్ లో అనేటివి ఉండాలి మనకి. ఓకే, హూస్ అంటే ఒక కండిషన్, ఒక ఆర్డర్ అనేది ఉండాలి. మనం కనుక్కునే టర్మ్స్ హూస్ దేంతో కనుక్కోవాలి? ఎంత టర్మ్ ఈజ్ an ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 2 తో, అంటే ఈ కండిషన్ తో 5 టర్మ్స్ అనేటివి కనుక్కోవాలి. మరి ఏ నంబర్స్ ఉపయోగించి కనుక్కోవాలి? n అంటే ఏంటి మనకి? న్యాచురల్ నంబర్స్. అంటే మనకి ఇక్కడ న్యాచురల్ నంబర్స్ అని చెప్పలేరు కదా. అంటే ఇక్కడ చూడండి, ఎంత ఈజ్ an ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్, ఆల్రెడీ వాళ్ళు కండిషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మనం ఏం చేయాలి? నంబర్స్ అనేటివి సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, క్లియర్? సొల్యూషన్ గివెన్ ద, ఇక్కడ చూడండి ఫస్ట్ 5 టర్మ్స్. ఓకే, అందుకే మనం ఫస్ట్ 5 టర్మ్స్ అనేవి ఉపయోగిస్తాం. గివెన్ ద an ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 2. ఓకే, n ఈక్వల్ టు 1 2 3 4 5. ఇక్కడ ఫస్ట్ 5 టర్మ్స్ అన్నారు కాబట్టి 5 టర్మ్స్ ఫస్ట్ నుంచి 5 వరకు మాత్రమే అప్లై చేస్తాం ఈ కండిషన్ లో. అంటే ఇప్పుడు n ఈక్వల్ టు అంటే ఇప్పుడు మనం అనుకోవాల్సింది 1. అంటే చూడండి, ఇక్కడ 5 వరకు ఉండే కదా n ఈక్వల్ టు, అంటే మొత్తం 5 టైమ్స్ చేయాలి. n ఈక్వల్ టు 1. ఓకే, ఇచ్చిన కండిషన్ చూడండి, n ఇంటూ n ప్లస్ 2. ఓకే, n1 a1 సారీ n వాల్యూ ఎంత? 1 ఇంటూ 1 ప్లస్ 2. ఏం లేదు, ఆ n వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం అంతే. ఓకే, 1 ఇక్కడ చూడండి 1 ప్లస్ 2 ఏమవుతుంది? 3 అవుతుంది. 3 1 జా 3 అంటే 1. అంటే a1 వాల్యూ వచ్చేసి మనకి మొత్తం ఇక 5 టర్మ్స్ కనుక్కోవాలి. అంటే ఏంటి? a1 a2 a3 a4 a5 ఇట్లా మొత్తం 5 టర్మ్స్ అనేవి కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసింది. తర్వాత n ఈక్వల్ టు 2, మళ్ళీ అదే ఫార్ములాలోనే an ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 2. ఓకే, a2 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 2. ఓకే, 2 ప్లస్ 2 4, 2 4 జా 8. అంటే a2 ఆన్సర్ ఎంత? 8 అనమాట. ఓకే, సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు, అంతే, ఏం పెద్ద విషయం ఏం కాదు. తర్వాత n ఈక్వల్ టు 3. ఓకే, ఏంది మనకి కండిషన్? a3 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ప్లస్ 2. ఓకే, 3 ఇంటూ 3 ప్లస్ 2 5, 3 5 జా 15. అంటే a3 వాల్యూ వచ్చేసింది. ఓకే, తర్వాత n ఈక్వల్ టు 4. n ఈక్వల్ టు 4 అంటే n బదులు సబ్స్టిట్యూషన్ చేయండి 4. ఇప్పుడు a4 ఈక్వల్ టు 4 ఇంటూ 4 ప్లస్ 2. ఓకే, చూడండి 4 ఇంటూ 4 ఒక 2 ఏమవుతుంది? 6 6 4 జా 24. అంటే a4 వాల్యూ ఎంత? 24. ఓకే, తర్వాత n ఈక్వల్ టు 5 అంటే a5 ఈక్వల్ టు 5 ఇంటూ 5 ప్లస్ 2. 5 ఒక 2 ఎంత మనకి? 7 7 5 జా 35. అంటే a5 వాల్యూ ఎంత? 35. ఇక్కడ చూడండి ఫస్ట్ 5 టర్మ్స్ కదా మనం కనుక్కోమండి, కాబట్టి ద ఫస్ట్ 5 టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? 3, 8, 15, 24, 35. అంటే 5 టర్మ్స్ కనుక్కున్నాం. ఓకే, అంటే ఆన్సర్ అయిపోయింది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, రైట్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ది ఈచ్. సేమ్ అదే మనకి దాని కింద మొత్తం 6 క్వశ్చన్. ఇప్పుడు ఏం క్వశ్చన్? an ఈక్వల్ టు n ప్లస్ 1. అంటే సేమ్ n వాల్యూ ఈక్వల్ టు గివెన్ ద an ఈక్వల్ టు n బై n ప్లస్ 1. అంటే n వాల్యూస్ ఏంటి మనకి? 1 2 3 4 5. ఓకే, క్లియర్? ఇక్కడ చూడండి
ఇచ్చిన కండిషన్ లో వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. n ఈక్వల్ టు 1 అంటే a1 ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ 1. ఏం లేదా n బదులు 1 ని సబ్స్టిట్యూషన్ చేస్తాం అంతే. a1 ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ 1 2 అయిపోయింది, ఒక వాల్యూ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ n ఈక్వల్ టు 2, a2 ఈక్వల్ టు 2 బై 2 ప్లస్ 1, a2 ఈక్వల్ టు 2 బై 3 వచ్చేసింది. నెక్స్ట్ వాల్యూ అంటే డినామినేటర్ కలిపేస్తాం అక్కడ. n ఈక్వల్ టు 3, తర్వాత a3 ఈక్వల్ టు 3 బై 3 ప్లస్ 1 అంటే a3 ఈక్వల్ టు 3 బై 3 ప్లస్ 1 ఎంత 4. నెక్స్ట్ వాల్యూ వచ్చేసింది అంతే. అంటే ప్రతి టర్మ్ అలా కనుక్కుంటే వెళ్ళిపోవడమే ఇంకా. ఓకే, ఇప్పుడు 4th 5th అలా కనుక్కోవాలి. n ఈక్వల్ టు 4, a4 ఈక్వల్ టు ఆ n బదులు నంబర్ ని సబ్స్టిట్యూషన్ చేయాలి అంతే. 4 బై 4 ప్లస్ 1. ఓకే, 4 బై 4 ప్లస్ 1 ఎంత 5 అంటే a4 టర్మ్ వచ్చేసింది, అంటే 4th టర్మ్ వచ్చేసింది. నెక్స్ట్ n ఈక్వల్ టు 5, a5 ఈక్వల్ టు ఇక్కడ చూడండి n కదా, n అంటే ఎంత మనకి 5 బై 5 ప్లస్ 1 చూడండి. ఓకే, a5 ఈక్వల్ టు 5 బై 6. ఓకే, అంతే ఆన్సర్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి therefore the first 5 terms are ఏమేమి వచ్చినాయి మనకి 1/2, 2/3, 3/4, 4/5, 5/6 అంతే ఆన్సర్. ఓకే, నో డన్. థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. రైట్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఇంకా సేమ్ అదే. ఓకే, n ఈజ్ ఇక్కడ చూడండి గివెన్ ద ఒక్క క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకుంటే వాళ్ళకి చాలా ఈజీ. ఓకే, గివెన్ ద మీరు వీడియో ప్లే పెట్టేసి మీరు చేసుకుంటే వీళ్ళని నేను చేస్తున్నట్టు అప్పుడు ఇద్దరు ఆన్సర్లు కరెక్ట్ వస్తే చెక్ చేసుకోండి అంతే. ఏముంది గివెన్ ద an ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ n. ఎన్ని వాల్యూస్ అంటే ఏమని చెప్పాను 1 2 3 4 5. ఇక్కడ ఫస్ట్ 5 టర్మ్స్ కనుక్కోండి కండిషన్ బేస్ చేసుకుని, దానికోసం n ఈక్వల్ టు 1 2 3 4 5 అని ఉపయోగిస్తాం అనమాట అంతే. ఓకే, ఇప్పుడు మనం యాక్చువల్ గా n ఈక్వల్ టు న్యాచురల్ నంబర్స్ కూడా అని మాట్లాడతాం. ఇక్కడ ఫస్ట్ 5 టర్మ్స్ అన్నారు కాబట్టి 1 2 3 4 5 అంతే. ఓకే, n ఈక్వల్ టు ఇప్పుడు ఏం వాడతాం 1 అంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంది a1 ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత 1. ఓకే, అంటే a1 ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 1 అంటే 2 ని 1 టైం ఇంటూ చేస్తే 1 2 ని వస్తుంది. ఓకే, కాబట్టి 2 అయిపోయింది. n ఈక్వల్ టు 2 అంటే a2 ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 2 అంటే a2 ఈక్వల్ టు 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 అంటే ఏమొస్తుంది ఇక్కడ చూడండి 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 అంటే 2 ని 2 టైమ్స్ ఇంటూ చేయాలని అర్థం అంటే 4. ఓకే, క్లియర్ అంతే. తర్వాత n ఈక్వల్ టు 3, a3 ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 3 అంటే 2 పవర్ ఆఫ్ 3 అంటే ఏంది 2 ని 3 టైమ్స్ ఇంటూ చేయాలి. 2 ని 3 టైమ్స్ ఇంటూ చేయాలి. 2 2 జా 4, 4 2 జా 8 అంటే a3 ఈక్వల్ టు 8. n ఈక్వల్ టు 4. ఇప్పుడు a4 ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 4. ఓకే, 2 పవర్ ఆఫ్ 4 అంటే ఏంది 2 ని 4 టైమ్స్ ఇంటూ చేయాలని అర్థం. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16 అంటే a4 ఈక్వల్ టు 16. ఓకే, తర్వాత a5 అన్నమాట. ఓకే, n ఈక్వల్ టు 5. an ఈక్వల్ n వాల్యూ ఎంత 5 కదా, 2 పవర్ ఆఫ్ 5 అంటే a5 ఈక్వల్ టు అంటే 2 ని 5 టైమ్స్ ఇంటూ 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. ఇదే మన ఆన్సర్ అన్నమాట. ఓకే, therefore the first ఇక్కడ చూడండి 5 టర్మ్స్ ఇవన్నీ 1 మార్క్ ఇంపార్టెంట్ చూడండి, అన్ని 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. టర్మ్స్ ఆర్ ఏమొచ్చినాయి 2, 4, 8, 16, 32. ఓకే, నోడండి. ఓకే ఫ్రెండ్స్, 4th క్వశ్చన్ అన్నమాట. ఓకే, రైట్ ద ఫస్ట్ 5 టర్మ్స్. ఓకే, ఫస్ట్ 5 టర్మ్స్ రావాలి. అవును బ్రదర్, మనం రాష్ట్రం కదా ఆన్సర్లు, ఇక్కడ సీక్వెన్స్ అని ఉంది, మరి ఆర్డర్ లో ఉండే అంటే ఖచ్చితంగా ఉంటాయి. దేని ప్రకారం ఆర్డర్ లో దీని ప్రకారం ఉంటాయి చూడండి ఖచ్చితంగా. ఓకే, ఇంకా మనం దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆటోమేటిక్ గా ఆర్డర్ వచ్చేసినట్టే. ఏ ఆర్డర్ ఇవ్వం ఈ ఆర్డర్ అనేది దీని ప్రకారంగా ఆ సీక్వెన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సొల్యూషన్ గివెన్ ద
an ఈక్వల్ టు 2n మైనస్ 3 బై 6. ఓకే, ఇప్పుడు చేద్దాం. n ఈక్వల్ టు 1 2 3 4 5. ఎన్ని వాల్యూస్ ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి 1, ఒకసారి 2, ఒకసారి 3 అలా సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్ళడమే. n ఈక్వల్ టు 1 చేద్దాం. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? a1 ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ 3 బై 6. ఆ ఎన్ని బదులు ఏం చేస్తాం? 1. ఎన్ని బదులు ఏం చేస్తాం? 2. వాళ్ళు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని 1 2 3 4 5 చేస్తాం అనమాట, అంతే. ఓకే, 2 1 గా 2 మైనస్ 3 బై 6. ఓకే, ఇక్కడ చూడండి, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతుందా? పోదు. అంటే 3 లోకల్లా 1 పోతే 1, అంటే మైనస్ 1 బై 6. ఓకే, అంటే a1 వచ్చేసి మనకి మైనస్ 1 బై 6 వచ్చింది. అవును బ్రదర్, మైనస్ లో రావచ్చు ఆన్సర్ అంటే రావచ్చు, ఏం నో ప్రాబ్లం. ఓకే, అంటే సిరీస్ తగ్గుతుందేమో అంతే. ఓకే, n ఈక్వల్ టు 2 చేద్దాం ఇప్పుడు. a2 ఈక్వల్ టు 2 ఇంటూ 2 మైనస్ 3 బై 6. చూడండి, ఆ నంబర్లు అలాగనే రాస్తున్నాం, కానీ మనం ఎన్ని బదులు ఒకసారి 1 ఒకసారి 2 చేసి ఆ సీక్వెన్స్ అనేది కనుక్కుంటాం అనమాట. ఫస్ట్ 5 టర్మ్స్ ఈ కండిషన్ మీద వచ్చేటివి. అంటే a2 ఈక్వల్ టు 2 2 జా 4 మైనస్ 3 బై 6. 4 లోకల్లా 3 పోతే 1 బై 6. మైనస్ 1 బై 6, ఇక్కడ చూస్తే ప్లస్ 1 బై 6. ఓకే, నెక్స్ట్ n ఈక్వల్ టు 3. a3 ఈక్వల్ టు 2 ఇంటూ 3 బై 3 బై 6. 2 3 జా 6 బై మైనస్ 3 బై 6. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ కాబట్టి చేయట్లేదు. 6 లో కల్లా 3 పోతే 3 బై 6. ఇక్కడ ఆపేయాలా? లేదు, క్యాలిక్యులేషన్ చేయాలి. 3 1 జా 3 2 జా ఆన్సర్ ఎంత? 1 బై 2. ఓకే, అంటే a3 ఈక్వల్ టు 1 బై 2 ఆన్సర్ అనమాట. ఓకే, ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేయాలి, క్యాలిక్యులేషన్ కానీ ఉంటే. n ఈక్వల్ టు 4. ఇప్పుడు a4 ఈక్వల్ టు 2 ఇంటూ 4 మైనస్ 3 బై 6. 4 2 జా 8 మైనస్ 3 బై 6. 8 లో కల్లా 3 పోతే 5 బై 6. క్యాలిక్యులేషన్ కాదు కాబట్టి a4 వాల్యూ ఎంత? 5 బై 6. నెక్స్ట్ n ఈక్వల్ టు 5. a5 ఈక్వల్ టు 2 ఇంటూ 5 మైనస్ 3 బై 6. ఓకే, 2 5 జా 10 మైనస్ 3 బై 6. 10 లో కల్లా 3 పోతే ఏమొస్తుంది మనకి? 8 అనేది వస్తుంది, 8 బై 6. అంటే a5 వాల్యూ ఎంత? 8 బై 6 ఈక్వల్ టు 5 2 జా 10 మైనస్ 3 బై 6. 10 లో కల్లా 3 పోతే 7 బై 6. క్యాలిక్యులేషన్ కాదు కాబట్టి ఇంకా a5 ఆన్సర్ ఎంత? 7 by 6. అంటే therefore the first 5 terms equal to ఏముంది? -1 by 6, +1 by 6, 1 by 2, ఇవన్నీ సీక్వెన్స్ లో ఉన్నాయా లేదా అని మనకెలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఏ కండిషన్ ప్రకారం? ఈ కండిషన్ ప్రకారం. ఇక్కడ చూడండి, అంటే మనకి 2 4 6 8 ఈ టర్మ్స్ ఉన్నాయి అనుకుంది, మనకు అర్థం +2 యాడ్ అవుతుంది వెళ్తున్నాయి. అంటే ఈ టర్మ్స్ కూడా ఏ కండిషన్ మీద వెళ్తున్నాయి? ఇక్కడేమో +2 అని కండిషన్ తెలిసిపోతుంది. అంటే ఈ కండిషన్ మీద కూడా ఇలా ప్రతి దానికి అనేది అప్రూవ్ అయ్యి నెక్స్ట్ టర్మ్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఫస్ట్ 5 అనుకోమన్నారు కాబట్టి కనుక్కుంటాం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని. ఓకే, నోడం. ఓకే ఫ్రెండ్స్, 5th క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఈ సేమ్ ఇందాక క్వశ్చన్ తీరే, కానీ ఇక్కడ ఒక కండిషన్ అర్థం అవ్వాలంటే దానికంటే ముందర మీకు ఒక కండిషన్ అనేది అర్థం. -1 హోల్ పవర్ ఆఫ్ 1 ఏమొస్తుంది? -1 అనేది వస్తుంది. -1 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? +1 వస్తుంది. -1 హోల్ క్యూబ్ అంటే -1 వస్తుంది. -1 హోల్ పవర్ ఆఫ్ 4 అంటే +1 వస్తుంది. అంటే ఇక్కడ గమనిస్తే పవర్ మనకి ఆడ్ నంబర్స్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? మనకి మైనస్ అనేది ఉంటుంది. అదే పవర్ ఈవెన్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంది? -1 హోల్ పవర్ ఆఫ్ 4 అంటే -1 ని 4 టైమ్స్ ఇంటూ చేయండి. ఓకే, మైనస్ క్యాన్సల్, మైనస్ క్యాన్సల్, 1 1 జా 1 1 1 జా 1 1 1 జా 1 అంటే ఆన్సర్ 1. అదే -1 క్యూబ్ అంటే ఏమొస్తుంది? -1 ఇంటూ -1 ఇంటూ -1, మైనస్ క్యాన్సల్, 1 1 జా 1, ఇక్కడ ఒక 1 అంటే ఒక మైనస్ కాబట్టి -1. అంటే ఆడ్ నంబర్స్ గాన పవర్ గాన ఉందా మనకి? మైనస్ ఏ నంబర్ కన్నా సరే మైనస్ ఉన్నప్పుడు మనకి ఆడ్ నంబర్స్ ఉన్నాయా పవర్ లో, అప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ కూడా మైనస్ లోనే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈవెన్ ఉందనుకో ఆన్సర్ కూడా ప్లస్ లో ఉంటుంది, అది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఈ కండిషన్ అర్థమైతే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, an ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ 10 - 1 ఇంటూ
5 power of n plus 1. ఓకే క్లియర్. అంటే ఎన్ని వాల్యూస్ ఏంటి మనకి 1 2 3 4 5 ఫస్ట్ 5 టర్మ్స్ కదా కనుక్కోమండి. ఓకే సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ n ఈక్వల్ టు 1. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏం లేదు సింపుల్ గా చెప్తాను. ఏ ఈ కండిషన్ కదా n ఈక్వల్ టు ఎంత ఇప్పుడు 1. a1 ఈక్వల్ టు -1 n వాల్యూ ఎంత 1 కదా 1 -1 ఇంటూ 5 n plus 1 n ఎంత మనకి 1 కదా 1 plus 1. ఓకే -1 హోల్ పవర్ ఆఫ్ 0 1 లో కల్లా 1 పోతే ఏమవుతుంది 0 కదా ప్లస్ 5 పవర్ ఆఫ్ 1 plus 1 ఏమవుతుంది 2 అవుతుంది. నేను చెప్పడం జరిగింది ఏ పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 గుర్తుందా మీకు ఆన్సర్ దేంట్లో వచ్చింది బైనామియల్ థీరం. ఏ పవర్ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది మనకి 1 అనేది రావడం జరుగుతుంది. అంటే 5 స్క్వేర్ అంటే ఎంత 25 25 1 జా 25 అంటే A1 ఆన్సర్ ఎంత 25 అంతే. ఇంకా క్యాలిక్యులేషన్ చేసే విధానం తెలియాలి. n ఈక్వల్ టు 2 మళ్ళీ అప్లై చేయండి ఈ నంబర్ లో ఇచ్చిన కండిషన్ లో -1 హోల్ పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత 2 -1 ఇంటూ 5 n plus 1 n అంటే ఎంత 2 plus 1 -1 2 లో కల్లా 1 పోతే 1 ఇంటూ 5 2 plus 1 ఎంత 3. ఓకే 5 ఇక్కడ చూడండి -1 హోల్ పవర్ ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది -1 ఓకే ఇంటూ 5 క్యూబ్ అంటే ఏంది 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5 గా 25 25 5 గా 125. ఓకే ఈక్వల్ టు అంటే 25 1 గా ఇంటూ 1 ఏమొస్తుంది -125. ఇక్కడ ఒక మైనస్ ఉంది కదా ఇంటూ ఇక్కడ జరుగుతున్నది కాబట్టి మైనస్ అంటే A2 వాల్యూ ఎంత -125. ఓకే ఇక్కడ చూడండి n ఈక్వల్ టు 3 చేద్దాం. అంటే A3 ఈక్వల్ టు -1 n -1 అంటే 3 -1 ఇంటూ 5 n plus 1 n ఎంత 3 plus 1. ఓకే 3 లో కల్లా 1 పోతే అంటే ఫస్ట్ పవర్లు చేయండి 3 లో కల్లా 1 పోతే 2 ఇంటూ 5 పవర్ ఆఫ్ 3 plus 1 4 ఫస్ట్ పవర్లు చేయండి అర్థమైందా. -1 హోల్ స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 కదా 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 4 అంటే అవును బ్రదర్ ఇక్కడ నాకు ఇంటూ చేయడం తెలియదు ఎలాగా అంటే ఇక్కడ చూడండి 25 ఇంటూ 5 వేస్తే 125 125 ఇంటూ 5 వేస్తే అంటే ఇది జీపీ అనమాట. జీపీకి ఏంటి మల్టిప్లికేషన్ అవుతుంది ఫిక్స్డ్ అంటే ఇంటూ 5 వేస్తే ఇది వస్తుంది మళ్ళీ ఇంటూ 5 వేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఇక్కడ 5 పవర్ ఆఫ్ 4 కదా 5 పవర్ ఆఫ్ 4 అంటే ఇక్కడ వరకు ఏం చేసాం 5 క్యూబ్ చేసాం 5 క్యూబ్ ఆన్సర్ ఎంత వచ్చింది 125 కదా అంటే ఇంకొక 5 చేయండి అర్థమవుతుందా. ఇక్కడ అంటే 5 పవర్ ఆఫ్ 4 ఇక్కడ వచ్చింది మనకు తెలియదు కాబట్టి ఆన్సర్ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇది 5 ఇంటూ కొంచెం ఇబ్బంది కదా కాబట్టి ఇక్కడ 5 క్యూబ్ ఆన్సర్ ఎంత 125 కదా మళ్ళీ ఇంకొక 5 మిగిలింది ఇంటూ 25 5 జా 25 5 2 జా 10 12 5 1 జా 5 6 అంటే 625 ఆన్సర్ అంటే 625 ఇంటూ 1 అంటే 625 అర్థమైందా. ఇక్కడేమో 5 క్యూబ్ చేసాం వచ్చిన ఆన్సర్ ఏం చేసాం మళ్ళీ ఇంటూ అంటే అక్కడ 3 3లను ఇంటూ చేస్తే 125. ఇప్పుడు మనకి ఏం కావాలా 5ని 4 సార్లు ఇంటూ చేయడం ఆన్సర్ కావాలి కానీ ఇక్కడ 3తో చేసేసాం కదా ఆల్రెడీ కాబట్టి ఇంకొక ఇంటూ 5 చేస్తే 5 అవుతుంది 4 అవుతుంది కాబట్టి 625. ఓకే n ఈక్వల్ టు 4 A4 ఈక్వల్ టు -1 n -1 ఇంటూ 5 n plus 1. ఓకే ఇగో ఈ కండిషన్ ప్రకారం అప్లై చేస్తున్నాను -1 పవర్ ని చేంజ్ చేయండి 4 లో కల్లా 1 పోతే 3 ఇంటూ 5 4 plus 1 5 ఓకే -1 హోల్ క్యూబ్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది -1 వస్తుంది చెప్పాను కదా -1 హోల్ క్యూబ్ ఆన్సర్ -1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ 5 అంటే 5 టైమ్స్ ఇంటూ చేసుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి పోవద్దు ఏముంది ఈ 605 కి ఇంకో 5 ఆన్సర్ వస్తుంది ఎందుకంటే ఇందులో 4 5 ఎంత ఆన్సర్ వచ్చింది 625 ఇంకొక 5 చేయాలి కాబట్టి 5 5 జా 25 5 2 జా 10 11 12 6 5 జా 30 31 అంటే 3125 ఈక్వల్ టు ఇక్కడ 1 తో ఇంటూ చేస్తే 3125 ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్. ఓకే నెక్స్ట్ n ఈక్వల్ టు 5 కదా A5 ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ 5 -1 ఇంటూ 5 5 plus 1 చూడండి అప్లై చేస్తారు ఎన్ని వాల్యూ బదులు. ఓకే అంతే లాస్ట్ కి మనకి 5 వచ్చింది కాబట్టి అంటే 5 టర్మ్స్ అప్లై చేసుకుంటూ వెళ్తాం. ఓకే A5 ఈక్వల్ టు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ ఫస్ట్ పవర్ ని చేంజ్ చేయండి 5 లో కల్లా 1 పోతే 4
5 power of 5 plus 1 6 minus 1 power of 4 ఆన్సర్ ఎంత 1 కదా ఇంటూ 5 power of 6 తెలియదా ఆన్సర్ ఏముంది 3125 కి ఇంటూ 6 ఇంకో 5 అంటే ఇక్కడ 5ని 5 టైమ్స్ ఇంటూ చేస్తే 3125 మనకు కావాల్సింది 5 ని 6 టైమ్స్ ఇంటూ చేస్తే ఇక్కడ 5 సార్లు మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 3125 ఇంకొకసారి చేయాలి కాబట్టి 5 ఓకే 5 5 జా 25 5 2 జా 10 11 12 5 1 జా 5 6 6 5 జా 6 5 3 5 జా 15 ఓకే అంటే ఏమొచ్చింది 15625 మళ్ళీ ఇప్పుడు దీంతో ఇంటూ చేస్తే 1 తో 15625 A5 ఆన్సర్ కూడా వచ్చేసింది ఓకే ఇదేమో A4 ఆన్సర్ ఓకే ఇదేమో A3 ఆన్సర్ ఓకే therefore the first five terms equal to ఏమొచ్చిన ఆన్సర్ లో 25 కామా minus 125 625 minus 3125 ఏమొచ్చింది మళ్ళీ 15625 అంటే ఇక్కడ మీకు సీక్వెన్స్ అంటే ఆర్డర్ ఉండాలని చెప్పారు కదా బ్రదర్ మరి ఆర్డర్ ఉన్నాయంటే ఉంటాయి చూడండి ఇక్కడ ఇంటూ -5 చేయండి అప్పుడు ఆన్సర్ ఇది వస్తుంది ఇంటూ +5 చేయండి 625 మళ్ళీ ఇంటూ -5 చేయండి అంటే ఒకసారి మల్టిప్లికేషన్ మనకి -5 +5 సారీ ప్లస్ -5 అంటే మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట +5 మల్టిప్లికేషన్ అవుతుంది ఈ నంబర్ కి అలా టర్మ్స్ అనేది సీక్వెన్స్ అనేది ఒక ఆర్డర్ అనేది ఉంది అనమాట ఓకే నో డౌట్ ఓకే స్టూడెంట్స్ 6th question okay write the first 5 terms is a last question each of the sequence whose the n is a an equal to n into n square plus 5 by 4 okay given the ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో అలాగనే given the an equal to n into n square plus 5 by 4 okay solution n equal to ఏంటి 1 2 3 4 5 okay ఇక్కడ చూడండి 1 అంటే n ఈక్వల్ టు ఫస్ట్ 1 కదా n ఈక్వల్ టు 1 ఫార్ములా అప్లై చేయండి ఇచ్చిన కండిషన్ అప్లై చేయండి a1 ఓకే 1 చూడండి n బదులు 1 ఇప్పుడు 1 స్క్వేర్ ప్లస్ 5 ఉంది కాబట్టి 5 బై 4 క్యాలిక్యులేషన్ చేసే విధానం తెలియాలి ఈ పక్కన ఇంటూ నంబర్ ని అట్లాగనే రాసేసేయండి 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 కదా ప్లస్ 5 బై 4 ఓకే 1 ఇప్పుడు న్యూమరేటర్ కలపండి చూడండి ఫస్ట్ స్క్వేర్ అయ్యండి తర్వాత న్యూమరేటర్ కలపండి తర్వాత ఇంటూ చేసేసేయండి అంతే 5 + 1 6 బై 4 ఇప్పుడు 1 తో ఇంటూ చేయండి 1 × 6 బై 4 6 బై 4 క్యాలిక్యులేషన్ అవుతుంది కదా 2 2 జా 2 3 జా అంటే ఏమొచ్చింది 3/2 అంటే a1 వాల్యూ 3/2 ఓకే క్లియర్ అయిపోయింది తర్వాత n ఈక్వల్ టు 2 అప్లై చేయండి ఇప్పుడు a2 ఈక్వల్ టు 2 × 2 స్క్వేర్ ప్లస్ 5 బై 4 ఓకే 2 × 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 5 అంటే 5 బై 4 చూడండి ఫస్ట్ స్క్వేర్ చేయండి తర్వాత న్యూమరేటర్ కలిపేసేసేయండి 5 ఒక 4 ఎంత అవుతుంది 9/4 ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేషన్ జరుగుతుంది కాబట్టి 2 1 జా 2 2 జా అంటే ఏమొస్తుంది 9/2 అనేది వస్తుంది ఇంకా క్యాలిక్యులేషన్ కాదు కాబట్టి అక్కడతో ఆగిపోతుంది ఓకే తర్వాత n ఈక్వల్ టు 3 అప్లై చేయండి a3 ఈక్వల్ టు 3 × 3 స్క్వేర్ ప్లస్ 5 బై 4 ఓకే 3 × 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత 9 ప్లస్ 5 బై 4 ఓకే 3 × 9 ఒక 5 ఎంత మనకి 14 బై 4 ఇక్కడ క్యాలిక్యులేషన్ అవుతుంది ఇక్కడ చూడండి 2 2 జా 2 7 జా 14 ఓకే ఇంకా ఏం మిగిలింది 3 × 7 బై 2 ఇంకా క్యాలిక్యులేషన్ పోదు కాబట్టి ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి 7 3 జా 21/2 అంటే a3 వాల్యూ వచ్చేసింది నెక్స్ట్ n ఈక్వల్ టు 4 n వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి a4 ఈక్వల్ టు n × n స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 5/4 ఓకే 4 × 4 స్క్వేర్ అంటే 16 కదా ప్లస్ 5/4 చూడండి 4 స్క్వేర్ అంటే 16 ఇంకా మిగిలిన టర్మ్స్ అలాగే రాశాను ఓకే ఇవ్వ లేకపోతే ఇప్పుడే మీకు సింపుల్ చూడండి ఇది న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సల్ ఇంకేం మిగిలింది 16 + 5 16 + 5 ఎంత 21 అంటే a4 వాల్యూ వచ్చేసింది
ఓకే, అవును ఇవన్నీ బయలు వచ్చినాయి, అవన్నీ అలా ఒకటి వచ్చిందంటే రావచ్చు, ఏం పర్లేదు. ఏ కండిషన్ మీద, అవన్నీ ఒక సీక్వెన్స్ అనమాట. ఏ కండిషన్ మీద, ఇగో ఈ కండిషన్ మీద, అందుకే మనం 1 = 2 3 4 అనేది అప్లై చేస్తున్నాం. ఆల్రెడీ అవన్నీ సీక్వెన్స్ లోనే దాని వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, క్లియర్. n = 5, a5 = 5 × 5² + 5/4. ఓకే, 5 ఇక్కడ 5² అంటే 25 + 5/4. ఓకే, 5 × 25 ఒక 5 ఎంత అవుతుంది మనకి 30/4. ఓకే, మనకి క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేసేయండి. 2 2 జా 2 15 జా. ఓకే, ఇంకా క్యాలిక్యులేషన్ అవుతుందా? అవ్వదు ఇంకా. 15 5 జా 75 అంటే ఇక్కడ చూడండి రాస్తానండి. 5 × క్యాలిక్యులేషన్ చేసి ఏమొచ్చింది 15/2 వచ్చింది. ఆ నంబర్ తో ఎంత చేయండి, 15 5 జా 75 ఇంకా 2 ఉంది కాబట్టి 2 అంటే A5 ఆన్సర్ వచ్చేసింది. ఓకే, అంటే దేర్ ఫోర్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఏముంది 3/2 తర్వాత 9/2 తర్వాత 21/2 21 తర్వాత 75/2. ఇవే 5 టర్మ్స్. ఏం లేదబ్బా, ఇవన్నీ సీక్వెన్స్ లో ఉంటాయి, కానీ ఏ కండిషన్ మీద, ఈ కండిషన్ మీద ఉంటుంది. అది మనం తెలుసుకోలేము అనమాట. అంతే, ఏం లేదు, చాలా చాలా ఈజీగానే ఉంటాయి. ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఆ నంబర్స్ అనేటివి సబ్స్టిట్యూషన్ చేసి ఆ ఫస్ట్ 5 సీక్వెన్స్ అనేటివి మనం రాయాలి. అంటే ఫస్ట్ 5 టర్మ్స్ రాయాలి అంతే. ఓకే, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం, 6 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. అందులో ఒకటే క్వశ్చన్, అందులో టర్మ్స్ ఫస్ట్ 5 టర్మ్స్ కనుక్కోమన్నారు, కనుక్కున్నాం. కానీ ఇప్పుడు కండిషన్ ఇస్తారు, కానీ వాళ్ళకి నచ్చిన టర్మ్ చెప్తారు, ఆ టర్మ్ మాత్రమే మనం కనుక్కోవాలి. ఇందాక ఏం చెప్పారు బాగా వినండి. ఇందాక ఏం చెప్పారు, మనకి ఫస్ట్ క్వశ్చన్ నుంచి 6th క్వశ్చన్ ఇచ్చిన కండిషన్ లో ఫస్ట్ 5 టర్మ్స్ కనుక్కోండి అన్నారు. ఓకే, కనుక్కున్నాం. మరి ఇప్పుడు ఇచ్చిన కండిషన్ లో వాళ్ళు చెప్పిన టర్మ్ మనం మాత్రం కనుక్కోవాలి. అంటే వాళ్ళు చెప్పిన టర్మ్ అంటే 5th టర్మ్ అనుకుంటే 5 మాత్రమే అప్లై చేయాలి ఇచ్చిన కండిషన్ లో. అర్థమైందా? అలా ఉంటాయి క్వశ్చన్స్. ఇప్పుడు ఫైండ్ ద ఇండికేటెడ్ ద టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్సెస్. ఇక్కడ ఎక్సర్సైజ్ 7 to 10 whose the n terms are. అంటే ఇక్కడ మొత్తం 7 నుంచి 8 వరకు ఉండే. 7 నుంచి 8 10 వరకు ఒకటే క్వశ్చన్. వాటికి ఇక్కడ చూడండి, మన కండిషన్ ఇవ్వడం జరిగింది, దానికి ఏ టర్మ్స్ కనుక్కోమన్నా చెప్పడం జరుగుతుంది. కండిషన్ ఏ టర్మ్ కనుక్కోవాలి, కండిషన్ ఏ టర్మ్ కనుక్కోవాలి, కండిషన్ ఏ టర్మ్ కనుక్కోవాలి, అంతే. చాలా చాలా ఈజీ. ఓకే, గివెన్ ద an = 4 × n - 3. ఇక్కడ a7 కదా, అంటే ఇక్కడ a17 కనుక్కోమన్నారు. అంటే n వాల్యూ ఎంత 17. మనకు ఫార్ములా ఏంటబ్బా, n × n + n - 1 × d కదా. అంటే ఇక్కడ n వాల్యూ ఎంత మనకి 17. అంటే n = 17. అంటే ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే a17 = 4 × 17 - 3. ఓకే, చూడండి ఆ ఎన్ని బయట ఏం చేసేసాను 17. అంటే 17 అప్లై చేస్తే ఈ కండిషన్ మీద ఉన్న 17th టర్మ్ అనేది మనకి రావడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, a17 చాలా మంది ఇక్కడ ఫస్ట్ మైనస్ చేసి ఇంటూ చేయాలన్నా, ఇంటూ చేసి మైనస్ చేయాలన్నా కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, బాట్మస్ రూల్ ప్రకారంగా వెళ్ళాలి. బాట్మస్ రూల్ ఏం చెప్తుంది అంటే బ్రాకెట్స్ అంటే అవల్ల ఉంటాయండి, కానీ మనకి మెయిన్ కండిషన్ ఫస్ట్ డివైడ్, తర్వాత ఫస్ట్ డివైడ్, తర్వాత ఇంటూ, తర్వాత ప్లస్, తర్వాత మైనస్. ఎప్పటికన్నా ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. అంటే మనకి కొన్ని రీల్స్ దాంట్లో చూస్తుంటారు, మనకి అప్పుడప్పుడు క్వశ్చన్స్ వచ్చి 2/2 +2 -2 మళ్ళీ ఇంటూ 2 ఇలా రావడం ఉంటుంది. మరి దాని ఆన్సర్ ఏందో కనుక్కోండి అంటారు చాలా మంది విచిత్రంగా. అప్పుడు ఏం చేయాలంటే బాట్మస్ రూల్ అనేది ఉపయోగించాలి. ఈ బాట్మస్ రూల్ ఏంటంటే ఫస్ట్ డివైడ్ చేయాలి, 2 2 క్యాన్సల్ అంటే 1 మిగిలింది, +2 -2 × 2. మళ్ళీ తర్వాత ఇంటూ చేయాలి, ఇంటూ అంటే 4, 1 + 2 - 2 2 = 4. తర్వాత ప్లస్ చేయాలి, 1 + 2 3 అవుతుంది, 3 - 4. తర్వాత మైనస్ చేయాలి. అంటే సింబల్స్ ప్రకారం ఆర్డర్ గా వెళ్ళాలి. డివైడ్, ఇంటూ, ప్లస్, మైనస్ అన్నమాట. అంటే 3 లో కల్లా 4 పోతే ఎంత ఉంటుంది -1. ఇగో లేకపోతే ఇక్కడ చూడండి, ఇదంతా నువ్వు ఎలా పడితే అలాగే ఆన్సర్ అనేది రాదు. ఓకే, ఒకసారి ఫస్ట్ ప్లస్ చేసి తర్వాత మైనస్ చేసి అట్లా కుదరదు అనమాట. బాట్మస్ రూల్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ 17 4 68 - 3. ఓకే, అంటే a17 =
68 లోపల 3 పోతే ఎంత ఉంటుంది 65 అంటే A17 టర్మ్ వచ్చేసింది. నెక్స్ట్ A24 కాబట్టి A24 కనుక్కున్నాం. n ఈక్వల్ టు ఇప్పుడు ఎంత 24 అన్నమాట. అంటే ఇచ్చిన కండిషన్ లో ఎన్ని వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. A24 ఈక్వల్ టు 4 ఇంటూ 24 మైనస్ 3 చూడండి 4 n వాల్యూ అంటే ఇప్పుడు 24 ఎందుకు 24 టర్మ్ కావాలి ఇప్పుడు ఆ కండిషన్ మీద ఉండేది మనకి. 4 4 జా 16 1 మిగిలింది. 4 2 జా 8 9 అంటే 96 మైనస్ 3 అంటే 93 అంటే 96 లో 3 పోతే 24 4 చేసానబ్బా తెలుసు కదా. 4 4 జా 16 4 2 జా 8 9 96 ఓకే. 96 మైనస్ 3 96 లో 3 పోతే 93 అంటే 24 వాల్యూ టర్మ్ వచ్చింది. అంటే మన సీక్వెన్స్ రాసుకుంటే వెళ్ళిపోతాం కదా ఈ కండిషన్ మీద 1 2 3 అప్లై చేసుకుంటా అలా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 17th టర్మ్ ఏమొస్తుంది అంటే 65 వస్తుంది. 24 టర్మ్ 93 వస్తుంది ఓకే. నెక్స్ట్ ఇది 7th క్వశ్చన్. ఇప్పుడు 8th క్వశ్చన్ ఓకే. an ఈక్వల్ టు n స్క్వేర్ బై 2 పవర్ ఆఫ్ n ఏ కనుక్కోవాలి 7th టర్మ్ కనుక్కోవాలి. అంటే గివెన్ ద an ఈక్వల్ టు n స్క్వేర్ బై 2 పవర్ ఆఫ్ n. n వాల్యూ ఎంత మనకి ఇక్కడ 7th టర్మ్ కనుక్కున్నాం కాబట్టి n వాల్యూ 7 అవుతుంది. అంటే a7 ఈక్వల్ టు ఇక్కడ n వాల్యూ ఎంత 7 స్క్వేర్ బై 2 పవర్ ఆఫ్ 7 ఓకే. 7 స్క్వేర్ అంటే 49 బై 2 పవర్ ఆఫ్ 6 అంటే ఏంటి దానికి అర్థం 2 ని 7 టైమ్స్ ఇంటూ చేయాలని అర్థం కదా. అంటే 2 4 5 6 7 ఓకే. దీన్ని ఆఫ్ చేసేద్దామా. ఫస్ట్ చూద్దాం 2 2 జా 4 2 జా 8 8 2 జా 16 16 2 జా 32 32 2 జా ఎంత వస్తుంది 64 వస్తుంది. ఇంకా లాస్ట్ కి 64 2 జా అంటే 4 2 జా 8 6 2 జా 12 128 అంటే ఇంటూ చేసినంత వరకు చేశాను. ఇంకా మిగిలినది మల్టిప్లికేషన్ చేశాను అంటే ఇంకేం లేదు. అంటే ఆన్సర్ వచ్చేసింది ఏమొచ్చింది A7 ఈక్వల్ టు 49 బై 128. ఇది క్యాలిక్యులేషన్ అవ్వదులేండి ఇక్కడ 9 8 ఉంది లాస్ట్ టర్మ్స్ క్యాలిక్యులేషన్ అవ్వదు. నెక్స్ట్ 9th క్వశ్చన్ an ఈక్వల్ టు గివెన్ ద an ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ n - 1 ఇంటూ n క్యూబ్. ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోమంటున్నారు 9th టర్మ్ సారీ ఏ టర్మ్ కనుక్కోమంటున్నారు 9th టర్మ్ అంటే n వాల్యూ ఎంత 9 అప్లై చేయండి. a9 ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ n - 1 అంటే n వాల్యూ ఎంత 9 కదా 9 - 1 ఇంటూ 9 క్యూబ్. చూడండి ఇక్కడ ఉన్న n వాల్యూలో 9 అప్లై చేశాను ఎందుకు 9th టర్మ్ కనుక్కోమన్నారు కాబట్టి. -1 9 లో 1 పోతే 8 ఇంటూ 9 క్యూబ్. ఇక్కడ పవర్ ఏముంది మనకి 8 అనేది ఏంది ఈవెన్ నెంబర్ 1 పవర్ ఆఫ్ ఏ నెంబర్ అన్న ఉండండి మనకి ఏమొస్తుంది మనకి ఈవెన్ నెంబర్ అనేది వస్తుంది. అంటే 1 పవర్ ఆఫ్ 8 ఆన్సర్ ఎంత 1 వస్తుంది ఇంటూ 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే ఏంది 9 ఇంటూ 9 ని 3 టైమ్స్ ఇంటూ చేయండి అని అర్థం కదా. ఇక్కడ చూడండి 9 9 జా 81 ఇంటూ 9 9 1 జా 9 9 8 జా 72 ఓకే. అంటే 9 క్యూబ్ ఆన్సర్ ఎంత వచ్చింది 729 అంటే 1 తో అంత ఇంటూ చేస్తే 729 ఏ 9 వాల్యూ వచ్చేసింది మనకి. అంటే ఈ కండిషన్ మీద 9th టర్మ్ 729 అనేది ఉంటుంది ఆన్సర్ ఓకే. ఇంకా లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. given an equal to n into n minus by minus 2 n plus 3 ఓకే. అంటే ఇప్పుడు ఈ కండిషన్ మీద ఉన్న 20 టర్మ్ కనుక్కోవాలి. అంటే n వాల్యూ ఎంత 20 a20 ఈక్వల్ టు 20 ఇంటూ 20 minus 2 by 20 plus 3 చూడండి ఇక్కడ అంటే n బదులు ఒక 20 అప్లై చేస్తాం మనకు 20th టర్మ్ కావాలి కాబట్టి 20 లో 2 పోతే 18 by 20 plus 3 23 8 into 2 జా ఎంత 36 0 ఉంది కాబట్టి 0 by 23 ఈక్వల్ టు 8 into 2 జా ఏమొస్తుంది 36 వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 by 23 ఇదే మన ఆన్సర్. అంటే ఏ 20th వాల్యూ కూడా కనుక్కున్నాం అంతే. అంటే అక్కడ ఇచ్చిన కండిషన్ అది సీక్వెన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. అందులో 20th టర్మ్ లేకపోతే 9th టర్మ్ లేకపోతే 7th టర్మ్ ఏముంటాయి అనేది డైరెక్ట్ చేసాం అనమాట ఆ n వాల్యూ ఉపయోగించేసి. ఓకే స్టూడెంట్స్ ఇది అనమాట సెక్షన్ 1 లోని. సెక్షన్ 2 వీడియో నెక్స్ట్ రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్.